మూవింగ్ ఆన్, మంగ్లీ ఆరోపణలను న్యాయవాది సుబ్బారావు ఖండించారు. తాను మంగ్లీని డబ్బులు డిమాండ్ చేయలేదు అన్నారు. తాను బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆధారాలుంటే చూపించాలి అంటున్నారు. మంగ్లీ తనకు సారీ చెప్పిందన్నారు. మంగ్లీ వేసిన 2 కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు సుబ్బారావు. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర హై డ్రామా పైన, మంగ్లీ ఆరోపణలపైన న్యాయవాది ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం న్యాయవాది సుబ్బారావు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు పోలీసులు ఆధారాలు ఇవ్వాలని మీకు నోటీసులు అందజేస్తే మీరు మద్యం సేవించి పోలీస్ స్టేషన్కి వచ్చి న్యూసెన్స్ చేశారని మీ పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఎందుకు మీరు మద్యం సేవించి ఇక్కడికి వచ్చారు? తప్పండి. మద్యం సేవిస్తే మీరు నాకు ఇప్పుడు మీరు బ్రీత్ అనలైజర్ కూడా పెట్టారు, దాంట్లో పాజిటివ్ వచ్చిందా? రాలేదు. మరి ఇక్కడ ఏంటంటే కేవలం మంగ్లీ ఆడుతున్నటువంటి నాటకం. ఆవిడ చాలా పెద్ద మొత్తంలో నెట్వర్క్ నడిపించింది. నాకే సెంట్రల్ మినిస్టర్ అని నాకు తెలుసు అని చెప్పి ఫోన్లు చేయించింది. తర్వాత ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. ఇప్పుడు బ్రీత్ అనలైజర్తో నాకు టెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళందరికీ అట్లా టెస్ట్ చేస్తారా? ఇంకొక విషయం, ఇది కావాలని నా మీద అంటే బురద జల్లి పోలీస్ స్టేషన్కి మీరు మద్యం మత్తులో వస్తే కనుక పోలీసులు చేసే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తే 27 ఆల్కహాల్ రీడింగ్ వచ్చిందనేది కూడా పంజగుట్ట పోలీసులు చెప్తున్నారు. నార్మల్ పర్సన్కి బ్రీత్ అనలైజర్తో చేసినా 20% వస్తుంది. నార్మల్ పీపుల్కి కూడా ఎట్లా నార్మల్గా ఇప్పుడు నేను కాఫీ తాగొచ్చా, మీకు వచ్చేటప్పుడు కాఫీ తాగొచ్చా, దాంతో ఉండొచ్చు అంతే తప్ప పాజిటివ్ రాలేదు. నార్మల్ పర్సన్కి కూడా 20% వస్తుంది. మీరు మంగ్లీపై చేసిన ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర ఆవిడ ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఆవిడ నాకు సారీ చెప్పినవి ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఆవిడకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మెయిన్ విట్నెస్ని కూడా తీసుకొచ్చా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చా. ఇదేంటంటే కేసుని పక్కదోవ పట్టించడానికి ఇలాంటి దగ్గర ఉన్న ఆధారాలు ఒకసారి చూపెడతారా? ఫోన్ చేసినటువంటి కాల్స్ లిస్ట్ ఓన్లీ కాల్ చేసింది తప్ప మీ దగ్గర ఆమె సారీ చెప్పింది. ఆవిడ నాకు సారీ చెప్పింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఆయనకు సారీ చెప్పానని చెప్పండి అని నేను ఫోన్ ఎత్తపోయేసరికి చూడండి, నేను మీకు అన్ని ఆధారాలు ఇస్తా. సారీ చెప్పానని చెప్పండి, తర్వాత నా మాట తీరే అలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మంగ్లీ నాకు సారీ చెప్పి చూడండి, మంగ్లీ నాకు సారీ చెప్పినవి, నాకు ఫోన్ కాల్స్ చేసినవి ఇగో చూడండి, ఫార్వర్డ్ చేసినవి చూడండి, ఫార్వర్డ్. మీరు మంగ్లీ పైన వాళ్ళకి సంబంధించిన సోదరు పైన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు చెప్తున్నారు, అందులో వాళ్ళ సోదరుడు అని చెప్తున్నారు. కానీ మంగ్లీ నిన్న చెప్పింది అందులో నా సోదరుడు లేదన్నటువంటి విషయం చెప్తున్నారు. సోదరుడు ఉండు అని చెప్పేసి ఆ వీడియోలో నేను ఎక్కడ చెప్పలేదండి. దయచేసి దాన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయకండి. దాంట్లో అది నోట్ల కట్ట లెక్క పెట్టింది భరత్ చౌహాన్. ఏదైతే ఈ గోకుల నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మెయిన్ అతను వ్యక్తి. అది అసలు నోట్ల కట్టల వీడియో ఏంది, దాని వెనకాల ఎవరున్నారు, అదంతా ఎక్కడి నుండి వచ్చింది, అందులో మీరు ఎవరైనా ఉన్నారా? స్పెసిఫిక్ పర్సన్ పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు? మంగ్లీ వాళ్ళ తమ్ముడే ఉండవు. అంటే నాకు ఇచ్చినటువంటి బాధితులు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే మీరు మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్తున్నారు, ఆమెనేమో మా తమ్ముడు లేదని చెప్తున్నారు. నేను వీడియోలు ఫోటోలు కూడా చూపించా కదండి, ప్రెస్ కూడా రిలీజ్ చేసే కదా. ఫోటోలో ఉన్నది మా తమ్ముడు కాదనేది ఆమె. ఏమండి, వాళ్ళ తమ్ముడు బాధితులతో దిగిన ఫోటో పంపించా, వీడియోలో ఉన్నది భరత్ చౌహాన్. ఒక డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ మీ మధ్యలో చర్చలు జరిగాయి. అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు? ఆఫీస్కే కాదండి, నాకు ఈ విషయం రావడంతో మంగ్లీ నాకు చాలా సార్లు ఫోన్ చేసింది. సో నేను రెస్పాండ్ కాలేదు. రాకపోయేసరికి పూజారి నాగేశ్వర గారి ద్వారా ఫోన్ చేసి మాట్లాడుకుందాం, ఆవిడ ఏ తప్పు చేయకపోతే నాకెందుకు 100 సార్లు ఫోన్ చేస్తుంది, పూజారి నాగేశ్వర గారు ఆఫీస్కి ఎందుకు పిలిపిస్తుంది, మాట్లాడుకుందాం రమ్మని ఎందుకంటది, నాకు డబ్బులు ఎందుకు ఆఫర్ చేస్తుంది. నేను బాధితులను కూడా తీసుకుని వెళ్ళా. ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఆ రోజు మీరు ఆమె డబ్బులు ఆఫర్ చేసింది అంటున్నారు, మీరే ఆమెను డబ్బులు డిమాండ్ చేశారు, 10 లక్షలు డిమాండ్ చేశారు అనేది మీకు సంబంధించినట్టు ఎవిడెన్స్ నేను పంజగుట్ట పోలీసులకు ఇవ్వమనండి. ఒక్క ఆధారం ప్రెస్కి ఎందుకు ఇవ్వలేదు? మరి ప్రెస్కి ఎందుకు ఇవ్వలేదు? ప్రెస్కి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను అన్ని వీడియోలు అన్ని ఫోటోలు ఇచ్చా, మరి ఒక్క వీడియో అయినా సరే నాకు అగేన్స్ట్గా ఆమెను అడిగినట్టు కనీసం నేను ఆవిడకు ఫోన్ చేసినట్టు ఒక్క ఆధారం చూపించమనండి. అపార్ట్మెంట్లో దిగిన వీడియోనే ఉంది. ఈ బాధితులందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ మంగ్లీ అపార్ట్మెంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి వీడియో కూడా ఉంది, అది కూడా నేను ప్రెస్కి ఇచ్చాను. అప్పుడు మంగ్లీ మాట్లాడిందా? అయ్యో మంగ్లీ నాకు క్షమాపణ చెప్పారండి. క్షమాపణ వదిలేసేయండి, అసలు అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడారు? అయితే ఈ కేసు నుంచి నన్ను తీసేయండి, మీరైతే ఏదైతే నా గురించి మీడియాలో మాట్లాడారో ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించేసేయండి. మీకు అయితే మామూలుగా దీనికి నేను మీకు తగిన ఏమంటారు దాన్ని, మీకు ఏం కావాలంటే నేను అది చేస్తాను. అంటే డబ్బులు రూపంగా వాళ్ళ అడ్వకేట్ సార్తో మీకు అతనికి ఏం కావాలో అడగమనండి, డబ్బులు ఎంత కావాలో
అని చెప్పేసి చేసింది. నాకు ఫోన్ మంగ్లీ కూడా ఏం చెప్తుందంటే మీ పైన 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, 2 చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు మాత్రమే ఇదంతా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు అనేది కూడా మంగ్లీ చెప్తుంది. మీరు ఈ కేసులు ఎదుర్కోవడానికి రెడీ? ఏమండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మంగ్లీ ఏదైతే నార్సింగి పిఎస్లో కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ ఎందుకని ఆధారాలు ఇంతవరకు సిఐ గారికి ఇవ్వలేదు? మీరు చూస్తే నిన్న ప్రధాన పత్రికల్లో వచ్చింది, ఆధారాలు అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఏ ఆధారం లేదు. అంటే ఆవిడ వచ్చేసి చెప్పేసి నేను బంజారా ఆడబిడ్డని అని చెప్పేసి ఏడ్చేస్తే పోలీసులు అదైతే ఆమెపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి అంటే ఆధారాలు ఇవ్వాలని అడ్వకేట్ సుబ్బారావు కోరడంతో సుబ్బారావు ఈరోజు బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. అది కూడా మధ్యమత్తులో రావడంతో కూడా పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ అయితే జరిగింది. ఈ న్యూసెన్స్ నేపథ్యంలో ప్రస్తుతం న్యాయవాది సుబ్బారావు పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్దర్గా ఆయన వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు ఇస్తాడు, ఫర్దర్గా ఈ కేసుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా చూడాలి. మరోవైపు మంగ్లీ ఫిర్యాదు చేసిన ఆధారంగా కూడా నార్సింగి పోలీస్ స్టేషన్తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో న్యాయవాది సుబ్బారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరామెన్ బాలుతో రంజిత్, TV9, పంజాగుట్ట పోలీస్ స్టేషన్.